అందరికీ నమస్తే. దేశంలో ఒక కొత్త పార్టీ వచ్చింది. ఆ పార్టీ మొత్తం దేశంలో ఉన్న యువతను కదిలిచ్చింది. సోషల్ మీడియాను ఊపేస్తున్నది. వాళ్ళ ఆ పార్టీ ఎందుకొచ్చింది? అది చాలా ఇంపార్టెంట్. కాక్రోచ్ జనతా పార్టీ. ఇది వ్యంగ్యంగా పుట్టిన పార్టీ. కాక్రోచ్ అంటే బొద్దింక. మనం బొద్దింకలను చూస్తే చంపేస్తాం. కానీ ఇప్పుడు ఆ బొద్దింకనే దేశాన్ని బతికించే పార్టీ అద్దేమో అనిపిస్తుంది. ఇప్పుడు రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక పెద్ద సవాల్లాగా అనిపిస్తుంది. ఇది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుందా చేయదా కానీ ఒక ఆలోచనను స్టార్ట్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యువతలో మనుషుల్లో ఒక చర్చను తీసుకొచ్చింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్స్కు ముందు సలాం. మన సబ్స్క్రైబర్స్ ఎంత యాక్టివ్గా ఉంటారంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటాం కదా మనం. అసలు ఇంటరాక్షన్స్ ఉండవు వాళ్ళు లైకులు కొట్టరు, కామెంట్స్ చేయరు, చూస్తారు వదిలేస్తారు, కొన్నింటిని అసలు పట్టించుకోరు. కానీ సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్స్ మాత్రం వీడియోని చూస్తూ వదిలేరు. వాళ్ళు నేను అడగను కానీ ఖచ్చితంగా లైకులు కొడతారు, ఖచ్చితంగా షేర్లు కొడతారు, సేమ్ టైం కామెంట్లు కొడతారు. ఇంటరాక్షన్ అంటారు దాన్ని యూట్యూబ్ భాషలో. ఇంటరాక్షన్ మామూలు ఉండదు. అందుకే చాలా యాక్టివ్గా ఉంటారు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్స్. అందరికీ థ్యాంక్స్. ఇంకా కొత్త వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇది పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. చూసిండ్రా? కాక్రోచ్ అంటే మనకు బొద్దింక పార్టీ మనకు కనిపిస్తుంది. ఈ బొద్దింక పార్టీ వెనుక చాలా కథ ఉంది. ఆ పార్టీ పెట్టింది ఈయన ఈ పార్టీని పెట్టిండు. వీళ్ళు ఒక మేనిఫెస్టోని కూడా ప్రకటించారు. నేను ఈ పార్టీ ఎందుకు పుట్టింది, ఎట్లా పుట్టింది, ఏమవుతుందని చెప్తాను నెక్స్ట్. కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళు 5 ఎజెండా ప్రకటించారు. 5 పాయింట్ ఎజెండా. ఈ 5 పాయింట్ ఎజెండాలో నో పోస్ట్ రిటైర్మెంట్ రివర్స్ ఫర్ జడ్జీలు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పోస్టులు ఇవ్వం. ప్రొటెక్ట్ ఎవరీ లెజిట్ ఓటు. ప్రతి ఓటు ఉండాల్సిందే. రాజకీయ పార్టీలు ఓట్లు తొలగింపు చేస్తున్నాయి, అది తప్పు. టేకింగ్ అవే ఓటింగ్ రైట్స్ ఫర్ సిటిజన్స్ నో లెస్ దెన్ టెర్రరిజం జిల్టెడ్ వెదర్ ఇన్ ద సిజేపీ ఆర్ అపోజిషన్ రూల్డ్ స్టేట్ ద సిఈసి షెల్ బి అరెస్ట్ అండర్ ఉపా కేసు కింద పెట్టాలి. ఈ ఓట్లు తీసేస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వాళ్ళను. ఓటింగ్ రైట్ ఆఫ్ సిటిజన్స్ ఈజ్ నాట్ లెస్ దెన్ టెర్రరిజం. 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్. తర్వాత ఇండిపెండెంట్ మీడియా, నాట్ గోడీ మీడియా. ఇది ఓన్లీ మోడీకి లేకపోతే బీజేపీకి మాత్రమే వ్యతిరేకం అనుకుంటే తప్పు. ఈ పార్టీ మోడీకి మాత్రమే కాదు, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు జనాలను వాడుకొని వదిలేయడమే ఓటర్లుగా. అందుకే దేశంలో ఒక మార్పు కోసం ఈ పార్టీ కనిపిస్తుంది. 20 years బ్యాన్ ఆన్ పొలిటికల్ డిఫెక్షన్స్. ఈ పార్టీ గెలిచి ఆ పార్టీకి కూడా, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తే 20 ఏళ్ళు వాళ్ళ మీద బ్యాన్ వేస్తామని వాళ్ళు ఒక ఎజెండా ప్రకటించారు. అయితే దీనికి అనువుగా చాలా ఊహించనంత సపోర్ట్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్, ఇన్స్టాలో ఫాలోవర్స్ చూడండి ఒకసారి మీరు. బీజేపీ ఎప్పుడో పెట్టింది పార్టీ 10.1M అంటే 10 లక్షల చిల్లర ఫాలోవర్సు కాక్రోచ్ పార్టీకి ఉన్నారు. ఒక్క రోజుల వన్ డేలా. కాంగ్రెస్కి వచ్చి 13.3M. ఇది ఒక రోజుది కాదు, ఇది ఎన్నో రోజులది. తర్వాత బీజేపీ 8.7. బీజేపీని దాటిపోయింది కాక్రోచ్ పార్టీ ఫాలోవర్స్ ఒక్క రోజుల. వీళ్ళు సంవత్సరాల తరబడి చేసింది ఇదంతా, కానీ ఒకటే రోజుల. సోషల్ మీడియాలో మొత్తం యూత్ అంటే జెన్జీ బ్యాచ్ అంటారు. ఆ జెన్జీ గ్రూప్ అంతా కూడా చాలా స్పీడ్గా అట్రాక్ట్ అయిపోతున్నారు ఈ కాక్రోచ్ పార్టీకి. కాక్రోచ్ పార్టీ ఎందుకు పుట్టిందంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక కేసు సందర్భంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంటు మొత్తం యువతను కదిలించేసింది. ఏంది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటే అది కాంట్రవర్సీ అయింది మొత్తం. ఉద్యోగాలు లేక సమాజంలో సరైన స్థానం దొరకని కొందరు యువకులు బొద్దింకలాగా తయారవుతున్నారు. బొద్దింకలు అంటే కాక్రోచెస్ తయారవుతున్నారు. వాళ్ళు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి, జర్నలిస్టులుగా మారి, అడ్వకేట్లుగా మారి అందరినీ విమర్శిస్తున్నారు అని ఆయన మాట్లాడిండు. దీంతోన ఒక్కసారిగా మీరు బొద్దింకలు అన్నారు కదా, నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చారు. సరే, బొద్దింకలన్నీ ఒకటిగా కలిస్తే, బొద్దింకలని ఒక దగ్గర కలిస్తే ఎట్లుంటుందో చూపిస్తామని ఈ పర్సన్, ఈ పార్టీ పెట్టింది ఈయన అభిజిత్ దీప్కిరణ్ ఈయన పేరు. ఏకంగా పార్టీ సభ్యత్వం ఇవ్వమని ఒక్కరోజు 46,000 మంది రిక్వెస్ట్లు వచ్చినాయంట. ఆర్టీఐ యాక్టివిస్టులు, విద్యావేత్తలు, స్టూడెంట్స్ నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయంట. పార్టీ ప్రకటనతో వెనక్కి తగ్గొద్దు అని. ఇప్పటి ఏ పార్టీలోనూ చదువుకున్న వాళ్ళు లేకపోతే నేటి యువత ఉండలేకపోతున్నారని కుప్పలు తెప్పలు లెటర్లు వచ్చినాయంట వాళ్ళకి.
కాక్రోచ్ జనతా పార్టీ అప్లికేషన్ ఫిల్ చేసేందుకు సర్వర్ డౌన్ అయ్యేంత డిమాండ్ వచ్చింది. అభిజిత్ తన స్నేహితులతో చర్చించి టీమ్గా మారిండు. అప్పటికప్పుడు వెబ్సైట్స్ తయారు చేసిండ్రు. కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్స్ 4 సెక్షన్లుగా విభజించిండ్రు. మేనిఫెస్టో, డిజైను, ఎలిజిబిలిటీ, కాంట్రాక్టు. ఈ పార్టీలో చేరాలంటే కూడా ఒక స్పెషల్ ఎలిజిబిలిటీని క్రియేట్ చేసిండ్రు. అంటే పార్టీలో చేరాలంటే కొన్ని అర్హతలు ఉండాలంట. ఏంటి అర్హతలు అనేది కూడా వాళ్ళు తయారు చేసిండ్రు. ఈ పార్టీలో చేరాలంటే అర్హతలు ఏం కావాలంటే ఉద్యోగం లేకపోవడం, సోమరితనం, ఆన్లైన్కు కనీసం 11 గంటల పాటు అతుక్కొని ఉండటం, వ్యవస్థ పైన ఆగ్రహాన్ని అద్భుతంగా వెళ్ళగక్కే నైపుణ్యం కలిగి ఉండడం పార్టీలో చేరడానికి అర్హతగా అభిజిత్ పేర్కొన్నాడు. అంటే ఏం లేదు, ఈ వ్యవస్థల మీద కోపం ఉన్నోళ్ళు, ఈ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు వచ్చి అదే చేస్తారు, వీళ్ళు వచ్చి అదే చేస్తారు, ఎవరు వచ్చినా అదే చేస్తారు, అంతే తప్ప పెద్దగా మార్పే ఉండదు. రోజు వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటారు, వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు, ఇంత తప్ప జీవితంలో దేశంలో ఏం మార్పు ఉండదు. అట్లాంటి దాని మీద రెస్పాండ్ అయ్యే వాళ్ళు, కోపం ఉన్నవాళ్ళు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు కావాలంట ఈ పార్టీకి. అట్లా ఈ పార్టీ వాళ్ళు స్థాపించేసిండ్రు. ఇది జెన్జీ ఉద్యమం అని పిలుస్తున్నారు. ఇప్పుడు జెన్జీ అంటే మనకు కొన్ని సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళకు కొన్ని పేర్లు ఉంటాయి. మనం జెన్జీ అని పిలుస్తారు. 1997 నుంచి 2012 మధ్యలో పుట్టినోళ్ళు, అంటే ఆల్మోస్ట్ 2012 మధ్యలో పుట్టిన వాళ్ళు. అంటే ఇప్పుడు 2012లో పుట్టిన అనుకో, ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది వాళ్ళకి? 2012లో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు 14 ఏళ్ళు ఉంటుంది. అంటే వాళ్ళందరూ ఇంకా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉన్నారనేది, వాళ్ళంతా ఫోన్లకు అటాచ్ అయి ఉంటారు, టిక్ టాక్ లాంటి సామాజిక వేదికల్లో యాక్టివ్గా ఉంటారు, అట్లాంటి వాళ్ళు అనమాట. తర్వాత అంతకన్నా ముందు 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన వాళ్ళను జెన్ వై అని పిలుస్తారు. 1965 నుంచి 1980 మధ్యలో పుట్టిన వాళ్ళను జనరేషన్ ఎక్స్ అంటారంట. 1946 నుంచి 1964 వరకు మధ్యలో పుట్టిన వాళ్ళను బేబీ బూమర్స్ అంటారంట. 1928 నుంచి 1945 మధ్యలో పుట్టిన వాళ్ళను సైలెంట్ జనరేషన్ అంట. అది 2030 నుంచి 2024 వరకు పుట్టిన వాళ్ళు జనరేషన్ ఆల్ఫా. తర్వాత 2025 తర్వాత పుట్టిన వాళ్ళు జనరేషన్ బేటా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ 1997 2012 మధ్య పుట్టిన వాళ్ళు జెన్జీ. ఇప్పుడు మొత్తం జెన్జీ ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా. బంగ్లాదేశ్లో ఏకంగా ప్రభుత్వమే పడిపోయింది, ప్రభుత్వాన్ని మార్చిండ్రు జెన్జీ. ఇక్కడ నేపాల్లో మొత్తం నేపాల్ ప్రధాని సోషల్ మీడియా బ్యాన్ చేసిండు. మొత్తం యూత్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు 2012 అంటే ఆల్మోస్ట్ 1997 అంటే వాళ్ళందరూ ఇప్పుడు యూత్ కదా, ఒక 20-25 ఇయర్స్, 30 ఇయర్స్, 35 ఇయర్స్ అట్లుంటారు వాళ్ళు. వాళ్ళందరూ నేపాల్ గవర్నమెంట్ మార్చేసినారు. ఇప్పుడు జెన్జీ గవర్నమెంట్ నడుస్తుంది నేపాల్లో. ఇక భారతదేశంలో కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇది నాట్ ఓన్లీ, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది బీజేపీకి మాత్రమే వ్యతిరేకం కాదు, అన్ని ప్రభుత్వాలకు, అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది ఇది. మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా, ఎందుకంటే మన దగ్గర నిరుద్యోగం పెరిగిపోయింది, నిరుద్యోగుల మీద ప్రభుత్వం ఆక్రోశాలు అవన్నీ కనిపిస్తున్నాయి. ప్లస్ జనాలకు తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోయింది ప్రభుత్వం పైన, ఇక్కడి ప్రభుత్వం పైన. ఈ ప్రభుత్వం కూడా మార్పు అని చెప్పి ఏం మార్పు కనిపించలేదు, అంతా ఉత్తదే అయిపోయింది, ఏం మార్పు కనపడలేదు తెలంగాణ ప్రజలకి. కాబట్టి ఈ జెన్జీ ఏం చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రభుత్వాలను పడగొడుతుంది, ఏ ప్రభుత్వాలను దించేస్తారు, జనమంతా కూడా ఈ పార్టీకి, కాక్రోచ్ పార్టీకి అట్రాక్ట్ అవుతున్నారు. అది ఇక్కడ మెయిన్ సమస్య. ఇంకా దీని మీద అసలు ప్రధాన పార్టీలు ఎవరు కూడా స్పందించేందుకే భయపడుతున్నాయి. ఇప్పుడు మెయిన్ టీవీలో, మెయిన్ పేపర్లలో ఎక్కడ కూడా ఈ వార్తలు కనిపిస్తలేవు. ఎందుకంటే ఇది మొత్తం సోషల్ మీడియా వేదికగా నడిచే పార్టీ. సోషల్ మీడియానే రన్ చేస్తుంది మొత్తం పార్టీని. పార్టీ మొత్తం సోషల్ మీడియా మీదే డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం ఎవరో వచ్చి ఎక్కడో వచ్చి ప్రచారం చేయరు, ఏం చేయరు. మొత్తం ఫోన్లు, ప్రతి చేతిలో ఫోన్లు ఉన్నాయి. ఫోన్ ద్వారానే వాళ్ళంతా యాక్టివ్గా పనిచేస్తారు. జనాలందరికీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దానికి అనుకూలంగా, అంటే జనం ప్రభుత్వాల మీద ఇన్ని సంవత్సరాలు కదా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఎవరికి ఏం రాలే, జీవితాలు మార్పు రాలే, దేశం ఏం మారలే, అవినీతి పెరిగిపోయింది, పొలిటికల్ అవినీతి పెరిగిపోయింది. ఈ పార్టీకి గెలిచి ఆ పార్టీలకు పోతారు, ఆ పార్టీకి గెలిచి ఈ పార్టీకి వస్తారు. అంటే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నది ప్రజల కోసం కాదు, వీళ్ళ కోసమే. వీళ్ళు డెవలప్ కానికే, వీళ్ళు ఒకసారి ఎమ్మెల్యేను, ఒక్కొక్కసారి కార్పొరేటర్ అయితే తరతరాలు డబ్బులు సంపాదించుకొని తరతరాలు జనాల మీద పడి బతకనికే, దానికే ఈ పొలిటికల్ పార్టీలు, రాజకీయ నాయకులు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు తప్ప జనాలకు పనికొచ్చే, జనాలకు చెప్పే పనులు, జనాల బతుకు మార్చే పనులు ఏం చేస్తలేరు. అందుకే ఈ కాక్రోచ్ పార్టీకి కొంచెం అట్రాక్షన్ పెరిగిపోయింది. బట్ ఇది ఎలక్షన్స్లో పోటీ చేస్తారా చెయ్యరా, కానీ మొత్తం దేశ ప్రజలు మాత్రం ఫుల్ అట్రాక్ట్ అవుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.